అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 25వ భాగం. రచయిత మనస్మిత గారు. మా నాన్నమ్మకి తాతయ్య అంటే ప్రాణం. ఒక్కోసారి వాళ్ళలా మనం ఉండలేమనిపిస్తుంది. మనకున్న ఈగోల వల్ల, లేకపోతే ఇంకా ఏదో రీజన్ చెప్పి ఒక్కోసారి ఎంత ప్రేమించే వాళ్ళనైనా వదులుకుంటామని చాందిని అన్నది. చైత్ర సైలెంట్ అయింది. ఏం చైత్ర, ఏం మాట్లాడవని చాందిని అంది. మీరు ఎవరి గురించి అంటున్నారో నాకు తెలుసు మ్యామ్, కానీ చెప్పడానికి ఏం లేదు మ్యామ్. చాందిని ఏం మాట్లాడలేదు. ఎవరి లైఫ్ వాళ్ళ చైత్ర. ఏది ఫోర్స్ చేయలేం, కానీ డెసిషన్స్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవని మాత్రమే అన్నది. చైత్ర సైలెంట్ అయింది. ఆఫీస్ వచ్చింది. ఇద్దరు కార్ దిగారు. ప్రైవేట్ ఎలివేటర్ నుండి లోపలికి వెళ్ళారు. అక్కడ అర్జున్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉంది వాడి పరిస్థితి, ఏమైనా తిన్నాడా అని అడిగాడు అర్జున్. ఏం తినలేదు బాస్, అలాగే పడి ఉన్నాడని చెప్పారు. సరే పదండి చూద్దాం. సార్ ఎలా ఉన్నారు అని బేస్మెంట్కి వెళ్ళారు. ప్రశాంత్ రూమ్ మొత్తం చీకటిగా చల్లగా ఉంది. ప్రశాంత్ పిల్లకి రక్తం అంతా అలాగే గడ్డకట్టి ఉంది. లైట్ వేసి వాడిని నీళ్ళు కొట్టి లేపండి అని అన్నాడు. లైట్ వేసి చల్ల నీళ్లు మొహంపై కొట్టి లేపారు. అరిచే ఓపిక కూడా లేక మెల్లగా కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు చీకట్లో ఉన్న తను ఒక్కసారిగా వెలుతురు చూడలేకపోయాడు. వెలుతురు చూడాలంటే భయంగా ఉందా ప్రశాంత్ అని అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నాడు అర్జున్. అర్జున్ గొంతు వినగానే భయంతో ప్రశాంత్ వెనక్కి జరిగాడు. అర్జున్ పెద్దగా నవ్వాడు. భయపడకు, నిన్నేం చెయ్యనులే, నిన్ను ప్రాణాలతో ఉంచుతా అని చందుకి మాటిచ్చానులే అన్నాడు. నేను చెప్పా కదా, చాందినికి తెలిస్తే నన్ను వదిలేయమంటుందని నాకు తెలుసు అని మెల్లగా వణుకుతూ చెప్పాడు ప్రశాంత్. అర్జున్ నవ్వి, పిచ్చివాడా, నా బేబీ నాకంటే క్రూయల్గా ఆలోచించింది. నేను చంపొద్దని ఎందుకు అన్నదో తెలుసా? నువ్వు ఎందుకు బ్రతుకున్నావా అని రోజు చస్తూ బ్రతికేలా చేయమని చెప్పింది. చస్తే ఒకసారి ప్రాణం పోతుంది. నీకు నొప్పి తెలియదు, కానీ ఇలా అయితే రోజు చస్తూ ఉంటాం. నా బేబీ బ్రెయినే బ్రెయిన్ అని అన్నాడు. అర్జున్ చెప్పింది విన్నాక ప్రశాంత్ వెన్నులో వణుకు పుట్టింది. అర్జున్ ప్లీజ్ నన్ను వదిలే, నీకేం కావాలంటే అది చెప్తాను ప్లీజ్ అని బ్రతిమలాడాడు. మీ ఇద్దరు కాకుండా ఆ ఇంకో పర్సన్ ఎవరు నాకు తెలియాలని అడిగాడు. మేమిద్దరమే ఉన్నాం, ఇంకొకరెవరూ లేరు. నీకు బ్రెయిన్ లేదేమో కానీ నాకుంది. చార్టీ ఫంక్షన్ రోజు జ్యూస్లో డ్రగ్స్ కలిపారు, కానీ అది నా మనుషులు చూసి జ్యూస్ మార్చి ఎందుకు ఇచ్చారు. అలా మీ ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ మళ్ళీ రూమ్లో చిందు వచ్చేలా ఎవరు ప్లాన్ చేశారది ఎవరికి నాకు తెలియాలి అని అడిగాడు అర్జున్. రఘుని చేశాడు, ఆ విషయం నాకు కూడా తెలియదు. రఘుకి అంత బ్రెయిన్ ఉందనుకుంటున్నావా? వాడితో ఇంకొకడు చేయించాడు. నిజంగా నీకు తెలీదా? నిజంగా నాకు తెలీదు. రఘు ఎప్పుడు నాకు చెప్పలేదు. ఎందుకు చెప్తాడు? నువ్వు ఇలా ఏదో ఒకరోజు దొరికిపోతావని వాడికి తెలుసు, అందుకే నీకేమీ చెప్పలేదు. ఆ విషయం నాకు తెలుసు. నేను అడిగేది ఏంటంటే, నీకు అనుమానం వచ్చేలా రఘు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడడం కానీ ఇంకేదైనా చేశాడా? ఏదో చిన్న క్లూ వదిలేసే ఉంటాడు. ఆ విషయం గుర్తు చేసుకొని చెప్పు. నిజంగా నాకేం తెలియదు. రఘు నా ముందు ఎప్పుడు ఏమీ చేయలేదు. బాగా ఆలోచించుకొని రేపు చెప్పు. అప్పటి వరకు వీడికి తిండి పెట్టండి. వీడు చావడానికి మాత్రం వీలు లేదు, గుర్తుపెట్టుకోండి. అలా అని మర్యాదలు చేయాల్సిన అవసరం కూడా లేదు. తిండి పెట్టి టార్చర్ పెట్టండి, అప్పుడు బాగా గుర్తు తెచ్చుకుంటాడని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కారులో డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఆ మూడో మనిషి ఎవరు? వాడే మెయిన్ పర్సన్ అని అర్థమవుతుంది, కానీ ఎవడు? చీకట్లో ఉన్నాడు. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మళ్ళీ చాందినికి ఏదో ఒక ప్రమాదం తెచ్చేలోపే ఎలా అయినా సరే వాడిని ఎవరో కనుక్కోవాలి అని అనుకున్నాడు. అక్కడ ఆఫీసులో చాందిని చైత్రని తన రూమ్కి తీసుకొని వెళ్ళింది. ఫోన్ చేసి శివరాంని పిలిచింది. శివరాం గారు, తన పేరు చైత్ర, నేను పంపించిన ప్రొఫైల్ తనదే. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళండి, రెగ్యులర్ ఫార్మాలిటీస్ని ఫాలో అవ్వండి అని చెప్పింది. ఓకే మేడం అని శివరాం తీసుకెళ్లాడు. కాంతం రాత్రి ఇంటికి వెళ్ళాక కోపంతో రగిలిపోయింది. భూషణం ఇంట్లో లేడు. రావడం కోసం ఎదురు చూసి పడుకుంది. ఉదయం లేవగానే భూషణం కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంచెం సేపటికి వచ్చాడు. ఇప్పటి వరకు ఎక్కడున్నారు అని అడిగింది. బిజినెస్ పని మీద ఊరు వెళ్ళాను. ఏమైందని అడిగాడు. నీకు ఇంట్లో పెళ్ళాం ఉంది, కొడుకు ఉన్నాడనే ధ్యాస ఉందా? ఆ కొడుకు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో కొంచెమైనా ఆలోచన ఉందా అని అడిగింది. కాంతం ఇప్పుడు ఏమైంది, అరవడం కాదు, విషయం చెప్పు అని అన్నాడు. మన కొడుకు నా చాందిని పొట్టం పెట్టుకుంది. చందు నాకు ఫోన్ చేసి విషయం అంతా కూడా చెప్పింది. అలాంటి కొడుకు ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పటి నుంచి వాడు నా కొడుకు కూడా కాదు, వాడిని ప్రాణాలతో ఉంచుతాము అంటేనే ఏమైనా చేసుకోమని నేనే చెప్పాను అని అన్నాడు భూషణం. మీరు అసలు వాడి కన్న తండ్రైనా? వాడిని చంపమని మీరే వాళ్ళకి చెప్తారా? అసలు మీరు మనిషైనా? భూషణం కాంతం చంపని చెల్లుమనిపించాడు. నేను మనిషిని కాబట్టే ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. వాణ్ణి మర్చిపోయి ఉంటే ఉండు, లేకపోతే కొడుకుతో పాటు నాకు పెళ్ళాం కూడా లేదని అనుకుంటానని చెప్పేసి
అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నా కొడుకు మీ ఎవ్వరికీ అవసరం లేదేమో, కానీ నాకు కావాలి. వాడి కోసం ఏదైనా చేస్తానని ఫోన్ తీసింది. రఘు ఇంట్లో కూర్చొని తాగుతూ ఆలోచిస్తున్నాడు. ప్రశాంత్ గురించి ఏమై ఉంటుంది? వాళ్ళ అమ్మ ఇంకా నన్ను కాంటాక్ట్ చేయలేదు, ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఉండగానే కాల్ వస్తుంది. హలో, రఘు స్పీకింగ్. నేను ప్రశాంత్ వాళ్ళ అమ్మ కాంతం మాట్లాడుతున్నాను బాబు. రఘు నవ్వుకుంటూ, మీరా ఆంటీ, ప్రశాంత్ గురించి ఏమైనా తెలిసిందా? నేను వెతికించిన ప్రయోజనం లేదు. ఆ చాందిని వాడిని తీసుకుపోయింది బాబు అని జరిగిందంతా చెప్పింది. నువ్వేం చెప్పినా చేస్తాను బాబు. నా కొడుకు నాకు కావాలి. సరే ఆంటీ, ఏం చేయాలని ఆలోచించి తర్వాత ఫోన్ చేసి చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. మొత్తానికి ఒక ఆయుధం దొరికింది. దాన్ని ఎలా వాడాలనేది ఆలోచించాలని అనుకున్నాడు. చాందినికి ఆఫీసులో వర్క్ చేస్తోంది. అప్పుడే తనకు కాల్ వచ్చింది. ఏదో తెలిసిన నెంబర్లా ఉందని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంది. అప్పుడే అర్జున్ వచ్చాడు. ముందు నా హస్బెండ్ని పిలుస్తున్నావా లేదా అది చెప్పు అని ఫోన్లో మాట్లాడుతూ ఉంది. అన్నయ్యకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను తనతో అని అనగానే నా కజిన్ నీతో మాట్లాడుతుందట అని అంటూ ఫోన్ని అర్జున్కి ఇచ్చింది. హలో అని అర్జున్ అన్నాడు. అర్జున్, చాందిని కజిన్ ఇద్దరు మాట్లాడుతున్నారు. అలా అయితే తప్పకుండా వస్తాను. చందు గురించి తెలుసుకోవాల్సింది అని అర్జున్ అన్నాడు. వెంటనే చాందిని ఫోన్ తీసుకుంది. ఏం చెప్తున్నావు నా గురించి అని చందు అంది. నీకు తగ్గ మొగుడు దొరికాడు అనుకుంటా కదా, ఎలా అయినా చూడాల్సిందే. అసలు నీ గురించి అన్నీ తెలుసా? అసలు ఆయన గురించి నాకు మొత్తం తెలియదు, తెలుసుకున్న తర్వాత ఉంటుంది అని అర్జున్ని చూస్తూ చెప్పింది. బేబీ, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు మాట్లాడుతూ ఉండని అర్జున్ మెల్లగా తప్పించుకున్నాడు. తర్వాత ఫోన్ మాట్లాడి చాందిని పెట్టేసింది. అప్పుడే చైత్ర, శివరాం గారు రూమ్ లోకి వచ్చారు. మేడం, ఒక పోస్ట్ ఉంది, దానికి చైత్ర గారు సెలెక్ట్ అయ్యారని శివరాం అన్నాడు. అయ్యో సార్, నన్ను గారు అని పిలవకండి, చైత్ర అని పిలవండి చాలని చైత్ర అంది. శివరాం నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు. హ్యాపీ చైత్ర, నీకు రికమెండేషన్ లా అయితే అనిపించలేదు కదా అని అడిగింది. మీ ఆఫీస్ స్టాఫ్ నిజంగా చాలా డిసిప్లైన్ గా ఉంటారు, అన్ని ప్రొసీజర్ ప్రకారమే ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు అని అంది. గుడ్ అని అంది. అప్పుడే అర్జున్ లోపలికి వస్తూ ఉంటే మెసేజ్ వచ్చింది. వెనక్కి తిరిగి మెసేజ్ చూశాడు. సార్, మేడం ఎక్కడున్నారో తెలిసింది. ఎక్కడ? మేడం వాళ్ళ ఇంట్లో. ఏ మేడం? చాందిని మేడం అని రాజ్ పెట్టాడు. చైత్ర, తనే నా హస్బెండ్ అర్జున్. అర్జున్, అక్కడేం చేస్తున్నావు, ఇటు తిరుగు అని చాందిని అంది. అర్జున్ తిరిగాడు. తనే నా ఫ్రెండ్ డాటర్ చైత్ర అని చాందిని పరిచయం చేసింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ప్లీజ్ అయ్యారు. అర్జున్, ఏంటలా నిలబడిపోయావు అని చందు అంది. ఏం లేదు చందు, ఏదో ఆలోచిస్తూ అలా ఉన్నాను అంతే. ఈ అమ్మాయి మీ ఫ్రెండ్ డాటరా అని అడిగారు. నిన్ననే స్టేషన్ నుంచి వచ్చింది, మన కంపెనీలోనే మార్కెటింగ్ హెడ్ గా అపాయింట్ చేశాను. చైత్ర, నిన్నటి నుంచి అడిగావు కదా, తనే అర్జున్ నా హస్బెండ్ అండ్ పిఏ అని చెప్పింది. పిఏనా అని చాందిని చూసి చైత్ర అడిగింది. పిఏనే, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మా ఇద్దరికి పెళ్ళయిందని చెప్పింది. ఓ హాయ్ సార్ అని చైత్ర అంది. హాయ్, ఇప్పటి నుంచి మీరు ఇక్కడే ఉంటారా అని లేని నవ్వుని తెచ్చుకొని నవ్వుతూ అడిగాడు అర్జున్. ఎస్ సార్, మీకేమైనా ఇబ్బందా అని అడిగింది. నో చైత్ర, నాకేం ఇబ్బంది అని చాందిని అంది. యా, నాకేం ఇబ్బంది చందు, నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను అని చాందిని మాట్లాడేలోపే వెళ్ళాడు. ఈ అర్జున్కి ఏమైంది? చైత్ర, నువ్వు ఇక్కడే ఉంటావా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా అని అడిగింది చాందిని. లేదు మ్యామ్, ఇక్కడే ఉంటాను, ఒకసారి ఆఫీస్ అంతా చూసి వస్తాను అని అన్నది. ఓకే చైత్ర అని తన పని తను చూసుకుంది. అర్జున్ బయట టెన్షన్ గా ఆలోచిస్తున్నాడు. చైత్ర చందుకి ఎలా తెలుసు? ఇంటికి రాకుండా ఇక్కడికి రావడం ఏంటి? ఏం జరుగుతోంది అసలు? చందుకి చైత్ర గురించి తెలిస్తే ఏమవుతుంది? నా ఫ్యామిలీ అంతా ఇలా పరిచయం అవుతున్నారేంటి? ఒరే అర్జున్, ఇంకా ఎన్ని నిజాలు దాస్తావురా? ఇలా బుక్కయ్యావేంట్రా నువ్వు అని తలపట్టుకొని కూర్చున్నాడు. ఏంటి అర్జున్ అలా తలపట్టుకొని కూర్చున్నావు అని శివరాం అడిగాడు. నా తల నా ఇష్టం సార్, ఇలా పట్టుకునే హక్కు కూడా లేదా సార్ నాకు అని అన్నాడు. ఏంటయ్యా, ఏమైంది? నేను ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నావు. అవును, అప్పుడెప్పుడో 1 week లో అన్ని తేల్చేస్తానన్నావు కదా, ఏమైందయ్యా? 1 week అయిపోయింది, 2 weeks అయిపోయాయి, నువ్వు మాత్రం ఏం తేల్చలేదు. నేనే టెన్షన్ లో ఉన్నాను, మీరు ఇంకా టెన్షన్ పెట్టడానికే వచ్చారా? చెప్తాను సార్, 1 week అయినా 2 weeks అయినా నిజం చెప్పే తీరుతాను సార్ అని ఆవేశంగా అన్నాడు అర్జున్. ఏంటి సార్, ఎవరు నిజం చెప్పేది? ఏంటా నిజం అని చైత్ర వచ్చింది. అర్జున్ చైత్రని కోపంగా చూస్తున్నాడు. చైత్ర అదేం పట్టించుకోకుండా శివరాంతో మాట్లాడుతోంది. ఏం లేదమ్మా, సార్ ఏదో నిజం చెప్తా అన్నారు, చెప్పలేదేంటా అని అడుగుతున్నాను అని అన్నాడు. అవునా, ఏంటి సార్ ఆ నిజం? మా మ్యామ్నైతే మోసం చేయట్లేదు కదా అని అంది. అది దేవుడికే తెలియాలమ్మా, కానీ అర్జున్ చాలా మంచివాడు, అది మాత్రం చెప్పగలను. మేడంని చాలాసార్లు కాపాడాడు అని అన్నాడు. మ్యామ్ని కాపాడమేంటి? తనని తాను కాపాడుకునే సముద్రాలు మ్యామ్ అని
మనసులో అనుకుంది. నేను చందు దగ్గరికి వెళ్తున్నాను సార్. నాకు పని ఉందని వెళ్ళాడు. ఈ అర్జున్ నాకు ఎప్పటికీ అర్థం కాడమ్మా. ఇప్పుడే తల పట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడేం లేనట్టు అలా వెళ్ళాడు అని శివరాం అన్నాడు. అర్జున్ వర్మ అర్థమైతే ఆశ్చర్యపోవాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యపోవద్దని మనసులో అనుకుంది చైత్ర. అంకుల్ కంపెనీ అంతా ఒకసారి చూపెడతారా నాకు అని అడిగింది. పదమ్మా అని తీసుకెళ్లాడు శివరాం. అర్జున్ లోపలికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ఏమైంది పని చేసుకుంటా అని చెప్పి మళ్ళీ వచ్చావని అంది చాందిని. అంటే నేను రావడం నీకు ఇష్టం లేదా చందు అని అమాయకుడిలా అడిగాడు అర్జున్. ఒక చూపు చూసింది అర్జున్ అని అంటూ సర్లే నిన్ను చూడాలనిపించింది వచ్చాను అని ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ చైత్రను చూసి ఏదో ఒకటి చెప్పి బయటకు పంపివ్వమని చందుకు చెప్తే ఎలా ఉంటుంది? అమ్మో రాక్షసి, ఊరికే అనుమానిస్తుంది. నేను గుచ్చి గుచ్చి అడిగితే ఇంకా అనుమానం వస్తుంది. అసలు చైత్రకి చందుకి ఉన్న రిలేషన్ ఏంటి? చైత్రని అడగాలి. నేను 1 వీక్లో అన్ని క్లియర్ చేస్తా అన్నాను కదా, కానీ ఒకదాని తర్వాత ఒకటొచ్చి ఆ విషయమే మర్చిపోయాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లియర్ చేయాలని అనుకున్నాడు అర్జున్. హలో సార్, ఏం ఆలోచిస్తున్నారు అంతలా అని చాందిని అడిగింది. ఏం లేదు, ఈ రోజు తొందరగా ఇంటికి వెళ్దామా? నాకెందుకో చాలా టైర్డ్గా అయినట్టుగా అనిపిస్తోంది, రెస్ట్ తీసుకోవాలనిపిస్తోంది అని అన్నాడు అర్జున్. సరే ఒక 30 మినిట్స్లో వెళ్దామని అంది. సరే అని కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అంత టైర్డ్ అయ్యాడా అని చాందిని ఆలోచిస్తోంది. కొంచెం సేపు తర్వాత చైత్ర లోపలికి వచ్చి మాట్లాడబోతుంటే ఉష్ ఏం మాట్లాడకని సైలెంట్ గా వేలుతో చెప్పింది. ఓకే మ్యామ్ అని తలూపి చైత్ర సైలెంట్ గా చైర్లో కూర్చుంది. ఎంత సుఖపడుతున్నావురా? అసలు ఏం చెప్పి మ్యామ్ ని పెళ్లి చేసుకున్నావో నాకు ఇంకా అర్థం కావడం లేదు. ఎలా అయినా నీతో టైం చూసుకుని మాట్లాడాలి అని అనుకుంది చైత్ర. చాందిని వర్క్ అయ్యాక అర్జున్ లే ఇంటికి వెళ్దామని అంది. అప్పుడే కళ్ళు తెరిచిన అర్జున్ ఎదురుగా చైత్రను చూసి నిద్రమత్తు వదిలింది. వెళ్దాం పద అని అంది. ముగ్గురు కారులో స్టార్ట్ అయ్యారు. ముందు అర్జున్, చాందిని కూర్చున్నారు. వెనకాల చైత్ర కూర్చుంది. అర్జున్ సైలెంట్ గా ఉన్నాడు. ఏంటి ఈ రోజు సార్ సైలెంట్ గా ఉన్నారు? ఒకవేళ చైత్ర ఉందని ఇబ్బంది పడుతున్నాడా? అలా ఇబ్బంది పడే టైప్ కాదు కదా. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాడా అని ఆలోచిస్తోంది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న చైత్ర, మీ ఆఫీస్ చాలా బాగుంది మ్యామ్. స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అని అంది. ది గ్రేట్ చాందిని అంటే ఏమనుకున్నావు? అందరినీ అలా సెట్ చేసి పెట్టింది. గాసిప్స్ రూమర్స్ చెప్పుకోరు, టైం వేస్ట్ చేయరు, సిన్సియర్ గా పని చేసుకుంటారని అర్జున్ అన్నాడు. మ్యామ్ వాళ్ళను అంత బాగా చూసుకుంటుంది కాబట్టే వాళ్ళు అంత సిన్సియర్ గా ఉన్నారు అని చైత్ర అంది. నీకెలా తెలుసు చందు తన స్టాఫ్ ని బాగా చూసుకుంటుందని అడిగాడు అర్జున్. నేను యూట్యూబ్ లో చూశాను, మీరు రిసార్ట్ కి వెళ్లారు కదా, అక్కడ జరిగిన ప్రోగ్రామ్ ని చూశాను అని అంది. ఆ వీడియోలో నన్ను చూడలేదా అని అర్జున్ అడిగాడు. నేను ఓన్లీ మ్యామ్ మాట్లాడేది చూశాను. అయినా మ్యామ్ కనబడితే చుట్టుపక్కల నాకు వేరే ఎవరూ కనపడరు అని అన్నది. అర్జున్ వెనక్కి తిరిగి చైత్రని కోపంగా చూశాడు. నిజం సార్, నేను చెప్పేది నిజం. మ్యామ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పింది. తను నా వైఫ్ అని అన్నాడు. సో వాట్? చైత్ర, దిస్ ఇస్ టూ మచ్ అని అర్జున్ కళ్ళతోనే చెప్తున్నాడు. నువ్వు చేసిన దానికంటే టూ మచ్చా? అసలు నువ్వు ఎవరో మ్యామ్ కి తెలిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించని చైత్ర కళ్ళతోనే చెప్పింది. మీరేంటి కళ్ళతోనే వార్ చేసుకుంటున్నట్టున్నారు అని చాందిని అంది. నథింగ్ లైక్ దాట్ మ్యామ్. మీరు అంటే నాకెంత ఇష్టమో సార్‌కి తెలియాలి కదా, అందుకే చెప్తున్నా. అదే దాని గురించే అని అంది. అర్జున్ సైలెంట్ గా అటు తిరిగాడు. అంతలోనే ఇల్లొచ్చింది. ముగ్గురు కార్ దిగారు. అక్కడ ఇంకొక కారుంది. కార్ చూడగానే అర్జున్ బాగా గుర్తుపట్టాడు. ఏ భగవాన్, ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇలా చేసావేంటి? ఇప్పటి వరకు చెల్లె ఆడుకుంది, ఇప్పుడు అమ్మ నానమ్మ ఆడుకుంటారు. చైత్ర, నాతోనే ఆడుకున్నావు కదా, లోపలికి పద, నీకుంది, నిన్ను ఇరికిస్తా చూడు అని అనుకున్నాడు. ఇంకొక కార్ కూడా ఉంది. ఎవరొచ్చుంటారని చైత్ర అంది. చందుకి బాగా కావాల్సిన వాళ్ళు, పద నీకే తెలుస్తుంది అని అర్జున్ అన్నాడు. ముగ్గురు ఇంట్లోకి వెళ్లారు. అదిగో మాటల్లోనే అందరూ కూడా వచ్చారని సావిత్రి అన్నది. చందు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఎలా ఉన్నారని అడిగింది. బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావని కళావతి అంది. బాగున్నానండి, నువ్వెలా ఉన్నావు బాబు అని కళావతి అడిగింది. నాగేళ్ళండి బానే ఉన్నాను, మీకు ఇంకొక పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయాలి అని తన వెనుక చైత్రను ముందుకు తీసుకొచ్చాడు. కళావతి, వసుంధర ఒకేసారి లేచి నిలబడ్డారు. తన పేరు చైత్ర, చందు వల్ల ఫ్రెండ్ డాటర్ అని చెప్పాడు అర్జున్. అవునా అని కళావతి, వసుంధర ఒకేసారి అన్నారు. చైత్ర ఏం మాట్లాడలేక సైలెంట్ గా హిహిహి అంటూ ఒక వెరినవ్వు నవ్వింది. అందరూ కూర్చోండని సావిత్రి అన్నది. చాందిని, అర్జున్ పక్కపక్కన కూర్చున్నారు. సావిత్రి, రాజారాం మధ్యలో చైత్ర కూర్చుంది.
ఈ అమ్మాయి ఎవరు చందు అని వసుంధర అడిగింది. నాకు బిజినెస్ లో బాగా తెలిసిన ఒక ఫ్రెండ్ కూతురు. నిన్ననే స్టేట్స్ నుంచి వచ్చింది. ఇక్కడే ఉంటుంది. నా ఆఫీస్ లోనే వర్క్ చేస్తుంది. చైత్ర కళావతి గారు వర్మ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ వైఫ్. తాను వసుంధర గారు తన కోడలు అని చాందిని చెప్పింది. చైత్ర వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంది. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారమ్మా అని కళావతి అడిగింది. వాళ్ళ ఊర్లో ఉంటారండి అని చైత్ర చెప్పింది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదా వసు అని కళావతి వసుంధరని అడిగింది. ఇది వరకు అర్జున్ని మీరు పేరు అడిగితే సేమ్ ఇదే చెప్పాడనుకుంటా అని రాజారాం అన్నాడు. వావ్ తాతయ్య, మీది సూపర్ మెమరీ అని అర్జున్ అన్నాడు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు తోడు దొంగలు, అందుకే ఒక జవాబే చెప్పారు అని ఇద్దరు అనుకున్నారు. వాళ్ళ ఊరంటే మళ్ళీ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటారండి అని చెప్పకు. ఆల్రెడీ అర్జున్ అది చెప్పాడని వసుంధర అన్నది. చైత్ర సైలెంట్ గా ఉంది. పేరెంట్స్ తో గొడవపడి స్టేట్స్ కి వెళ్ళింది. అందుకే వాళ్ళతో టచ్ లో లేదు అని చాందిని చెప్పింది. పేరెంట్స్ తో గొడవ పడ్డం తప్పు కదమ్మా అని వసుంధర అన్నది. నేను అడిగింది ఒప్పుకోలేదండి, అందుకే గొడవ పడ్డానని చైత్ర అంది. నువ్వు అడిగిన దానికి మీ నాన్నమ్మ తాతయ్య ఒప్పుకోపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా చందు అని కళావతి అడిగింది. చాందిని ఏం మాట్లాడలేదు. అమ్మా నాన్న ఏం చెప్పినా మంచిగా చెప్తారమ్మా అని వసుంధర అన్నది. తప్పు నాది కూడా ఉందిలేండి, తను గొడవపడి వస్తే నచ్చ చెప్పకుండా నేనే సపోర్ట్ చేశాను అని చందు అన్నది. మ్యామ్ మీదేం తప్పు లేదు. మీరెవరి ముందు తలదించుకోవడానికి వీలు లేదు. నా వల్ల అసలు జరగకూడదు. మ్యామ్‌కి ముందు నేనే అబద్ధం చెప్పాను. తర్వాతే మ్యామ్‌కి తెలిసింది నేను పేరెంట్స్‌ని వదిలి వచ్చానని. తర్వాత మ్యామ్ ఎంత చెప్పినా నేను వినలేదని చైత్ర అంది. చైత్ర మాటల్ని బట్టి చూస్తే ఆ రోజు మాతో గొడవపడి వెళ్ళిన చాందిని దగ్గరికేనా? అప్పుడేదో ట్రైనింగ్ దగ్గరకంది. చాందిని దగ్గర ఏం ట్రైనింగ్ తీసుకుంది? అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉందని అర్జున్ ఆలోచిస్తూ ఉన్నాడు. చందుని ఒక్క మాట కూడా అననివ్వవు కదా అని కళావతి అన్నది. ఆచార్య దేవో భవ అని మా నాన్నమ్మ చెప్తూ ఉండేది. అందుకే మ్యామ్‌ని ఎవరు ఏమన్నా కూడా నేను ఊరుకోనని చైత్ర అన్నది. అంత అల్లరి చేసే చైత్ర ఇంత మెచ్యూర్‌గా ఎప్పుడయిందని కళావతి, వసుంధర, అర్జున్ ఆలోచిస్తున్నారు. అందరం కలిసి భోజనం చేద్దాం రండని సావిత్రి అంది. అందరూ కలిసి తిన్నారు. ఇక మేము వెళ్తాం చందు అని కళావతి, వసుంధర బయలుదేరారు. వాళ్ళు వెళ్ళాక మా చందు అని అర్జున్, చైత్ర ఇద్దరు ఒకేసారి చందుని పిలిచారు. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అని చందు అన్నది. ముందు నేను అని అర్జున్ అన్నాడు. కాదు ముందు నేను అని చైత్ర. నేనని చెప్పానా అని ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఏ ఆగండి చైత్ర, ముందు నువ్వు చెప్పు అని అంది. మ్యామ్ నేను బయటకు వెళ్ళి కొన్ని పర్సనల్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అని అంది. ఓకే చైత్ర, జాగ్రత్త అని అంది. అక్కడే దగ్గరలో ఉన్న షాప్ ఉంది కదా, అక్కడికే వెళ్తున్నా, తొందరలోనే వస్తానని చెప్పింది. ఓకే బాయ్ అని చెప్పింది. చైత్ర వెళ్ళిపోయింది. అర్జున్ మొహం అటు ఇటు తిప్పుకొని మార్చుకొని ఉన్నాడు. నీకేమైంది చెప్పిప్పుడు అని అంది. నీకు నాకంటే ఆ చైత్ర ఎక్కువైపోయిందా? చిన్నపిల్లతో నీకేంటి అర్జున్ పోటీ? ముందు విషయం ఏంటో చెప్పు. చైత్ర వచ్చాక నువ్వు చాలా మారిపోయావు. నన్ను పట్టించుకోవట్లేదు చందు. ఒక చూపు చూసింది. ఎప్పుడు ఇంతే చూపుతో భయపెడతావు. నేను బయటకు వెళ్తున్నా. ఒక 1 అవర్‌లో వచ్చేస్తా. ఎక్కడికి? చిన్న పనుంది. ఇప్పుడే వస్తాను. చాందినికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఈ అర్జున్‌కి ఈ మధ్య సీక్రెట్స్ బాగా ఎక్కువయ్యాయి. ఏమైనా అంటే పని ఉందని వెళ్తున్నాడు ఏంటో అని అనుకుంటూ ఇద్దరు చాందిని లోపలికి వెళ్ళింది. అర్జున్, చైత్ర ఇద్దరు ఒకే షాప్‌కి వచ్చారు. షాప్‌లో ఐటమ్స్ చూస్తున్నట్టు నటిస్తూ ఏంటి చైత్ర ఇదంతా? అసలు చందు నీకెలా తెలుసు అని అడిగాడు అర్జున్. మ్యామ్‌ని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? అండ్ పీఏగా జాయిన్ అవ్వడం ఏంటి? అని ముందు అడిగింది. నేను. నువ్వు చెప్పు బయటికి రాకుండా. చందు దగ్గరికి ఎందుకొచ్చావు? నువ్వు మ్యామ్ దగ్గర నిజం ఎందుకు దాచావు? నువ్వు చెప్పు అనన్నా. లేదు నువ్వే చెప్పు. లేదు నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. యబ్బా! ఎవరో ఒకరు చెప్పొచ్చు కదండీ. మీ మధ్యలో ఈ ఐటమ్స్ అన్నీ ఎందుకు కలిపేస్తున్నారని అక్కడికొచ్చిన సేల్స్ మ్యాన్ అన్నాడు. ఇద్దరు వాళ్ళ చేతిలో ఉన్న ఐటమ్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోయారు. నేను చిన్నదాన్ని కాబట్టి నువ్వే ముందు చెప్పు. నేను పెద్దదాన్ని కాబట్టి నువ్వే ముందు చెప్పు. చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా పెంచావు నన్ను. సో, ముందు నువ్వే చెప్పు. చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్నాను. చిన్నపిల్ల కదా సార్. సో, ముందు నువ్వే చెప్పు. చిన్నపిల్ల కదా సార్. ముందు మీరే చెప్పండని మళ్ళీ ఆ సేల్స్ మ్యాన్ అన్నాడు. చేతిలో ఉన్న ఐటమ్స్ పక్కన పెట్టి చైత్ర చెయ్యి పట్టుకొని బయటకొచ్చి కారెక్కాడు. నేను చందుని లవ్ చేశాను. కానీ బిజినెస్‌లో మనం చందు రైవల్స్. చందుని వర్మ ఇండస్ట్రీస్ తనని చీట్ చేసిందని చందు నమ్ముతుంది. అందుకే నేనెవరు చెప్పలేదు. పీఏగా జాయిన్ అయిన తర్వాత కొన్ని సిట్యుయేషన్ వల్ల పెళ్లి చేసుకున్నాను. మన కంపెనీలో వేరే వాళ్ళు చేశారు. నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు అని నాకు ప్రూఫ్స్ దొరికాయి.
కానీ అది చందుకి చెప్పడానికి కరెక్ట్ టైం రావట్లేదు. టైం చూసి చెప్తాను. ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు చందుకి నీకు రిలేషన్ ఏంటి? ఆ రోజు ట్రైనింగ్‌కి అని వెళ్ళావు చందు దగ్గరికేనా? చందు దగ్గర ఏం ట్రైనింగ్ తీసుకున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. మ్యామ్ అన్నకి నిజం చెప్పలేదనుకుంటా. నేను మాత్రం ఎలా చెప్తాను? అది వాళ్ళిద్దరి పర్సనల్ మ్యాటర్. సో, మ్యామ్‌కి వదిలేయడమే మంచిదనుకొని ట్రైనింగ్ జరిగే ప్లేస్ దగ్గర మ్యామ్ ఉండేవారు. అక్కడ పరిచయమయ్యారు. నేను పేరెంట్స్‌తో గొడవపడి వచ్చానని తెలిసి నన్ను ఇంటికి తీసుకువెళ్ళింది. కానీ నేను ఒంటిదాన్ని కదా! వెళ్ళను అని అక్కడే ఉన్నాను అంతే. ఖచ్చితంగా చైత్ర నిజం చెప్పట్లేదు. ఇప్పుడేం అడిగినా చెప్పదు. తర్వాత చూద్దాంలే అని అనుకున్నాడు అర్జున్. అవును, నీకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ఎయిర్‌పోర్ట్‌లో మన వాళ్ళని ఎలా తప్పించుకోగలిగావు? నిన్ను ట్రేస్ చేయడానికి వాళ్ళకి ఒక రోజు పట్టింది అని అంటే ఈ చైత్ర అంటే ఏమనుకుంటున్నావు? అని అంటుంది చైత్ర. కథ కొనసాగుతుంది. అయితే అర్జున్, చైత్రలు అన్నా చెల్లెళ్ళు. మరి అర్జున్‌కి తను ప్రేమించాడు కాబట్టే చాందినిని పెళ్లి చేసుకున్నాడు. మరి చైత్రకి, చాందినికి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళిద్దరు తీసుకున్న ట్రైనింగ్ ఏంటి? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.